చేస్తున్నాడు అంటే మరి మన గురి, మరి మన దృష్టి ఏంటిది, మనం ఎటువైపు వెళ్తున్నాం అనేది మరి తలంచడం అవసరము. మరి మన ఈ సంవత్సరంలో మరి మన 2020 విజన్ ఏంటంటే కనీసం ఒక ఆత్మనైనా నేను గెలవాలి, ప్రభు దగ్గరికి నడిపించాలి, మరి వారిని సంఘంలోనికి తీసుకొని రావాలి, మరి సంఘంలో చేర్చబడేటట్టు దేవుడు సహాయం చేసే విధంగా ఆ పాత్రగా నన్ను వాడుకోవాలి అనే ఒక భారంతో మరి తలంతో ఈ 2020 విజన్లో మనం వెళ్ళినాం. కాబట్టి ఒక పౌలు 2020 విజన్లో ప్రతి ఇంటింట, తర్వాత పబ్లిక్లా కదా, ఇంటింట బయట, ప్రతి ఇంటింట అంటే అక్కడ మరి మనం గమనిస్తే ఇక్కడ ఎఫ్ఎస్సి పట్టణంలో చాలా సంఘాలు ఏర్పాటు చేయడం జరిగినాయి. ఆయన పౌలు ఎన్నో సంఘాలలో మరి ఆయన ఇంటింట వెళ్ళి బోధించినాడంటే ఖచ్చితంగా ఇక్కడ గురువుల ద్వారా సంఘాలు ఏర్పాటైనాయి అనేది మనం చూసినాం. కాబట్టి ఆ విధంగా మరి మన దృష్టిని కలిగి ఈ నూతన సంవత్సరంలో మరి మాసం అయిపోతుంది, దినాలు పోతున్నాయి, కానీ పదే పదే మనం ప్రతి ఆదివారము ప్రతి కూడికలో ఈ తలంపును జ్ఞాపకం చేసుకోవాలని మరి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతిసారి ఈ విషయం జ్ఞాపకం చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే మనం సంఘంగా కూడినప్పుడల్లా ఈ ఆత్మను గెలవడం అంటే సువార్త ప్రకటించడం అనేది ప్రతి కూడికలో జ్ఞాపకం చేయాలనేది మరి తలంపు నాకుంది. కాబట్టి సో ఆ విధంగా మనం అందరం కూడా ఒకరినొకరము పురికోవాలి మరి ఆత్మలను గెలిచే విధంగా. ఓకే, సో దేవుడు మనకు సాయం చేయగా హృదయకాలం మరి మనం దేవుని వాక్యంలో నుండి మనం ఏప్రిల్కి రాసిన పత్రికలో నుండి మనము క్రమేణ వర్తమానాలు మనం చూస్తున్నాం. సో సిరీస్ ఆఫ్ మెసేజెస్ మనము ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో నుండి చూస్తున్నాం. కాబట్టి ఏప్రిల్కి రాసిన పత్రిక అంతట్లో మరి మనము గమనించుకుంటున్నాం. మరి మన ముఖ్య అంశము, ముఖ్య వచనము మనం చూసినాం అక్కడ 12వ అధ్యాయం 2వ వచనము, లుకింగ్ అన్ టు జీసస్ ది ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసానికి కర్త మరి ముగించేవాడైన యేసు వైపు మనం చూడాలి అనేది మరి ప్రాముఖ్యమైన వచనం మనం తీసుకున్నాం. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మరి మనము మనుషుల వైపు చూడకుండా యేసు క్రీస్తు వైపు మనం చూస్తాం. సో మనం దేవుని వైపు చూడడం, యేసు ప్రభు వైపు మనం చూడడము మన దృష్టి. లుకింగ్ అంటే మన విజన్ అన్నమాట. లుకింగ్ అన్ టు జీసస్, సో దట్ ఈస్ అవర్ విజన్. యేసు వైపు మనం చూడడము మరి మనము ఈ పత్రిక ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని మరి నా యొక్క ప్రార్థన. మీరు కూడా ప్రార్థన చేయండి. ఈ పత్రిక ద్వారా దేవుడు మన సంఘంలో ఉద్యోగం కలుగజేసే విధంగా మరి దేవుడు మనకు సాయం చేయాలి. కాబట్టి ప్రతి కూడినప్పుడల్లా మనకు ఉద్యోగం రావాలి, అది దేవుని యొక్క వాక్యంలో నుండి. కాబట్టి ఉదయకాలము మనం ఏప్రిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చదుదాం. Hebrews 1st chapter from 8th verse to 14th verse. Let us all stand up and read this scripture portion because this scripture honors our Lord Jesus Christ. ఈ లేఖన భాగం ఏదైతుందో యేసు ప్రభువును ఘనపరిచే లేఖన భాగాలు అన్నారు. బైబిల్ అంతా కూడా దేవుని ఘనపరిచే లేఖన భాగాలు. కానీ వెరీ స్పెసిఫికలీ దిస్ ఫ్రమ్ 8th verse to 14th verse, it speaks about Jesus Christ and His glory. It declares, the scriptures here declares that Jesus Christ is God. యేసు క్రీస్తు దేవుడని ఈ లేఖన భాగాలు మనకు ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా గంభీరమైన లేఖన భాగము. చాలామంది యేసు ప్రభు దేవుడని నమ్మరు. యేసు ప్రభుగా మానవుడిగా వచ్చినాడంతే అని అంటారు, ఒక మనిషి అంటారు. కానీ యేసు ప్రభు దేవుడని ఈ లేఖన భాగాలు మనకు చెప్తున్నాయి. కాబట్టి సో ఒక్కొక్క వచనం మనం మార్చి చదువుతున్నాం. ఐ విల్ రీడ్ రెసిప్రోకలీ. ఐ రీడ్ ఫస్ట్ 8th verse and you read 9th verse. సో ఆ విధంగా మనము till 14th verse వరకు మనము ముగించుకుందాం. ఓకే, సో Hebrews 1st chapter 8th verse. I want everyone to take up your Bible. మీ సొంత బైబిల్ తీసుకోండి. మీ బైబిల్స్ తీసుకొని మీ సొంత బైబిల్ నుంచి చూడండి, చదవండి, వినండి. Look, read and listen the word of God. Hebrews 1st chapter 8th verse. But unto the Son he saith, Thy throne, O God, is forever and ever. A scepter of righteousness is the scepter of thy kingdom. And thou, Lord, in the beginning hast laid the foundation of the earth, and the heavens are the works of thine hands.
And as a vesture shalt thou fold them up, and they shall be changed. But thou art the same, and thy years shall not fade. Very good. 14th verse. Are they not all ministering spirits sent forth to minister for them who shall be heirs of salvation? ప్రార్థిస్తున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పర్లోక తండ్రి, మరి మాకు ఇచ్చిన యొక్క సమయంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు, మరి చెప్పబడిన సాక్ష్యాల బట్టి మీకు వందనాలు, మరి మీరు చేసిన మేలులన్నింటి కొరకు కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గత వారంలో మరి జరిగిన కూడికలలో మరి మీరు ఇచ్చిన ఆశీర్వాదం కొరకు మీకు వందనాలు, మా హృదయాలతో మాట్లాడినందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి కూడికలో మరి ప్రతిసారి సంఘంగా కూడుకున్నప్పుడల్లా మరి మీ యొక్క వాక్యంతో మరి మాతో మాట్లాడతారు కాబట్టి దాన్ని మరి మీ యొక్క వాక్యం నుండే శక్తి, మీ మాటలు ఉండే శక్తిని మరి మేము తెలుసుకొని మరి కేవలము మరి మీ మాట ద్వారానే మరి మా జీవితం మార్చబడుతుందని మరి మేము తెలుసుకొని మీ యొక్క వాక్యానికి లోబడి మరి మీ మాటకు లోబడి మరి మేము మా జీవితాన్ని సరి చేసుకున్నట్టుకు మరి మీరే కృప చూపించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. దాని మరి ఈ సమయాన్ని మరి పుస్తకాలు చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఉండే లేఖన భాగాల నుండి మరి లోతైన మర్మములను మరి మేము తెలుసుకొని తండ్రి మరి మిమ్మల్ని గణపరిచి ఆరాధించి స్తుతించుటకు మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఈ సమయాన్ని మీ యొక్క సెలవు చెప్పుకుంటూ సమయంలో కూడా దీవించి ఆశీర్వదించమని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో మరి మమ్మల్ని నడిపించమని మీ యొక్క వాక్యాన్ని తేటగా అర్థం చేసుకున్నట్టు కృపజించమని మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. దయచేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ చాలా ఆశ్చర్యమైన మాటలు ఇక్కడ కనబడుతుంటాయి. మర్మం, దర్ ఇస్ అ మిస్టరీ, ద మిస్టరీ ఆఫ్ ట్రినిటీ, త్రిత్వం యొక్క మర్మము మరి మనం ఇక్కడ చూస్తుంటాం. ఏంటి ఆ త్రిత్వం యొక్క మర్మము? గాడ్ ది ఫాదర్, గాడ్ ది సన్ అండ్ గాడ్ ది హోలీ స్పిరిట్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. సో త్రియేక దేవుడు ఒకటే ఉన్నారు. ఉదయకాలం మనము అడల్ట్ సండే స్కూల్లో కూడా మనం చూసినాం. 1 John 5th chapter 7th verse, మొదటి యోహాను 5వ అధ్యాయము 7వ వచనంలో ది ఫాదర్, ది సన్ అండ్ ద హోలీ స్పిరిట్, దిస్ త్రీ ఆర్ వన్. వీరు ముగ్గురు ఏకమై ఉన్నారు, ఒకటై ఉన్నారు అనే మాట మనం చూసినాం. కాబట్టి ఆ సందర్భంలో ఇక్కడ కొన్ని గంభీరమైన మాటలు మనం చూస్తుంటాం. యేసుక్రీస్తుని సంగతి, వీఆర్ లెర్నింగ్ మోర్ అబౌట్ జీసస్ క్రైస్ట్, వీఆర్ నోయింగ్ మోర్ అబౌట్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుని గురించి ఎక్కువ తెలుసుకుంటున్నాము, ఎక్కువ నేర్చుకుంటున్నాము. సో ఇక్కడ చూసినాం, దిస్ ఫస్ట్ చాప్టర్ స్పీక్స్ అబౌట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ బెటర్ దెన్ ది ఏంజల్స్ యాజ్ ఎ హ్యూమన్ ఫామ్. ఒక మానవ రీతిగా మరి యేసు ఈ లోకానికి వచ్చినాడు కాబట్టి ఆయన మానవ రీతిగా మరి ఒకవేళ చూస్తే ఆయన దూతల కంటే శ్రేష్ఠుడు, ఈజ్ బెటర్ దెన్ ది ఏంజల్స్. దూతల కంటే శ్రేష్ఠుడు అనే మాట మరి మనం చూసినాం. కానీ సో ఉదయకాలం మనము ఈ 8వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చూస్తే ఈ లేఖన భాగాలన్నింటిలో మరి చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. దర్ ఆర్ లాట్ ఆఫ్ మెయిన్ థీమ్స్, బట్ మై మెయిన్ సబ్జెక్ట్ దిస్ మార్నింగ్, ఉదయకాలము ఉండే ప్రత్యేకమైన అంశము ఏంటంటే గాడ్ లవ్స్. వీ నో అబౌట్ గాడ్ లవ్స్. దేవుడు ప్రేమిస్తాడని మనకు తెలుసు. వీ నో అబౌట్ గాడ్స్ లవ్. దేవుడి ప్రేమ ఏంటో మనకు తెలుసు. బట్ దిస్ స్క్రిప్చర్ పోర్షన్ gives us some more details about the love of God. దేవుని యొక్క ప్రేమ సంగతి ఇంకా కొద్దిగా వివరించి చెప్తుంది. సో దేవుని ప్రేమ, గాడ్స్ లవ్, ఆ దేవుని ప్రేమ ఏంటంటే చాలా మందికి దేవుని ప్రేమ అంటే ఏంటో తెలుసు. మనం చాలా మటుకు ఎన్నెన్నో వర్తమానాలు విని ఉన్నాం. ఎన్నో పెద్ద పెద్ద దైవ బోధకులు ఈ దేవుని ప్రేమ సంగతి బోధించినారు. నేను వాళ్ళు తప్పనడం లేదు, వాళ్ళు చాలా గంభీరంగా దేవుని ప్రేమ సంగతి బోధించినారు. మెనీ పీపుల్ ప్రీచ్డ్, ఆర్ ది ప్రీచర్స్, దే ప్రీచ్డ్ అబౌట్ గాడ్స్ లవ్. We can understand what is God's love. దేవుని ప్రేమ ఏంటో మనకు తెలుసు. We can understand that. మనం అది అర్థం చేసుకోగలుగుతాం. But whereas in the scripture portion from Hebrews 1st chapter 8th verse to 14th verse, if you notice there, God loves righteousness. దేవుడు నీతిని ప్రేమిస్తాడంట. సో దట్ ఈస్ మై
subject or the theme for this morning's message. God loves righteousness, or God's love is righteousness. I think that is the right statement. God's love is righteousness. దేవుని ప్రేమ నీతి అయింది. సో గాడ్ లవ్స్ us. దేవుడు మనం ప్రేమిస్తాడు. And his love is about righteousness. He loves righteousness. సో దేవుడు ప్రేమ నీతిని ప్రేమిస్తాడంట. సో అక్కడ మనం చూస్తాం, ఇక్కడ 8వ వచనం 9వ వచనం తెలుగులో చదువు. ఓ దేవా, నీ సింహాసనము నిరంతరం ఉన్నది, నీ రాజ్యదండము నీతి దండము. నీవు నీతిని ప్రేమించి దోషమును ద్వేషించున్నావు. కనుకనే దేవుడు అనగా నీ దేవుడు సైతము నీ తోటి వారికి పైగా నిన్ను ఉల్లాస తైలముతో అట్టి ఉన్నాడు. సో దేవుని ప్రేమ సంగతి చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు. సో ఏం అర్థం చేసుకుంటారు దేవుని ప్రేమ అంటే, నువ్వు ఎట్లనన్నా బ్రతుకు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నీ జీవితం ఎలాగున్నా పర్లేదు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు ఏం చేసినా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు అనే ఒక తలంపుతో మరి జీవితాలను దేవుని వాక్యానికి లోబడకుండా చేసుకుంటున్నారు. చాలామంది ఆ విధంగా దేవుని ప్రేమను తీసుకుంటారు. కొన్నిసార్లు కొన్ని విషయాలలో మరి సంఘాలలో కూడా మరి మనం చూస్తున్నాం, దేవుని వాక్యం యొక్క స్టాండర్డ్స్, దాని యొక్క స్థాయిలో మరి మనం సరిచేసే పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని ప్రేమ సంగతి మాట్లాడతారు. ఏమని మాట్లాడతారంటే, దేవుని ప్రేమిస్తున్నారు కదా, దేవుని ప్రేమ ఉంది కదా, మనం అంత ఖచ్చితంగా మాట్లాడొద్దు కదా అంటారు. కానీ ఇక్కడ మరి మనం చూస్తున్నాం, దేవుని యొక్క ప్రేమ అనేది అర్థం కావాలి అంటే మనకేం అర్థం కావాలి అంటే, దేవుని యొక్క పరిశుద్ధత అర్థం కావాలి. టు అండర్స్టాండ్ గాడ్స్ లవ్, వీ నీడ్ టు అండర్స్టాండ్ హిస్ హోలీనెస్, ఆయన పరిశుద్ధత. సో ఐ హావ్ వన్ స్మాల్ స్టేట్మెంట్ హియర్. ఓకే, చిన్న స్టేట్మెంట్ ఒకటి ఇక్కడ ఉంది. సో లవ్, వి టాక్ అబౌట్ లవ్, బట్ వి ఫర్గెట్ అబౌట్ హిస్ హోలీనెస్. ఆయన ప్రేమ సంగతి మనం మాట్లాడుతుంటాం, కానీ ఆయన పరిశుద్ధత సంగతి మనం మర్చిపోతుంటాం. సో గాడ్స్ లవ్ అండ్ హోలీనెస్ ఆర్ ది హైయర్ స్టాండర్డ్స్ ఇన్ హిస్ క్యారెక్టర్. ఆయన స్వభావంలో ఈ దేవుని ప్రేమ లేకుంటే దేవుని యొక్క పరిశుద్ధత అనేది ఉన్నతమైన స్థానంలో ఉండే స్వభావం దేవుని. గాడ్ లవ్స్ us. దేవుడు మనం ప్రేమిస్తాడు, బట్ ఇన్ హిస్ రైచియస్నెస్, ఆయన నీతిలో. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ లవ్, వన్ మ్యాన్ స్టేటెడ్ దిస్. ఓకే, లవ్ నెవర్ స్లైడ్స్ హోలీనెస్. అంటే ప్రేమ ఎప్పుడు కూడా, దేవుని యొక్క ప్రేమ ఎప్పుడు కూడా దేవుని యొక్క పరిశుద్ధతను తేలికగా తీసుకోదు, అంటే ఈజీగా తీసుకోదు అన్నమాట. గాడ్స్ లవ్ విల్ నెవర్ స్లైడ్స్ హిస్ హోలీనెస్. ఆయన పరిశుద్ధతను, ఆయన ప్రేమ ఎప్పుడు కూడా తేలికగా తీసుకోదు, తక్కువ చేయదు. ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, కాయిన్కి ఒక సైడ్ ఏంటంటే, నాణ్యానికి ఒక సైడ్ ఏంటంటే, దేవుని ప్రేమ ఆయన పరిశుద్ధతను ఎప్పుడు కూడా తక్కువ చేయదు, తేలికగా తీసుకోదు. ఆ నాణ్యానికి అటువైపు, అదొక కాయిన్కి రెండు వైపులు ఉంటాయి, హెడ్స్ అండ్ టైల్స్, బొమ్మ గొలుసు అంటాం కదా. ఇంకొక వైపు మనం చూస్తే, నాణ్యాన్ని తిప్పితే, హోలీనెస్ నెవర్ స్లెయిన్స్ లవ్. పరిశుద్ధత ఎప్పుడు కూడా ప్రేమను చంపేది. సో రెండు కూడా దేవుని దృష్టిలో సమానం, చాలా హై స్టాండర్డ్స్ అన్నమాట. దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క ప్రేమ చాలా ఉన్నతమైన స్థానంలో ఇక్కడ మరి మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ thou hast loved righteousness. You know God loves righteousness. దేవుడు నీతిని ప్రేమిస్తాడు కదా. చాలా మంది బోధకులు, చాలా మటుకు వర్తమానాలు మనం విని ఉన్నాం ఏంటంటే, మనం ప్రేమించాలి, ప్రేమించాలి, ప్రేమించాలి. ఎస్, ప్రేమించాలి, ప్రేమించొద్దు అనేది లేదు. బైబిల్లో యేసు ప్రభు చెప్పినాడు, నీ శత్రువును కూడా ప్రేమించమన్నాడు. కాబట్టి నీ శత్రువును కూడా ప్రేమించాలి, బట్ అట్ ద సేమ్ టైం డోంట్ ఫర్గెట్ అబౌట్ ది హోలీనెస్, ది స్టాండర్డ్స్ ఆఫ్ ది హోలీనెస్ ఆర్ ది స్టాండర్డ్ ఆఫ్ ది హోలీనెస్. పరిశుద్ధత యొక్క స్థాయి మర్చిపోదు. సో నీ శత్రువును ప్రేమించాలి, కానీ పాపమును ప్రేమించకూడదు. We should not love the sin. We have to love the enemies, but not the sin.
The person who is committing that particular sin, who is going against the scriptures, we are not supposed to love that act, what is doing, but we have to love him. అతనిని ప్రేమించాలి కానీ తాను చేసే క్రియను మనం ప్రేమించకూడదు. ఎందుకంటే అక్కడ దేవుని యొక్క పరిశుద్ధత వస్తుంది. రెండు సమానంగా దేవుని ప్రేమ వస్తుంది, ఇంకొక వైపు దేవుని పరిశుద్ధత కూడా వస్తుంది. సో దేవుని ప్రేమ వచ్చినప్పుడు దేవుని పరిశుద్ధత కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అందుకే ఈ మాట రాయబడింది, thou hast loved righteousness and hated iniquity. God hates iniquity. దేవుడు దుర్మార్గతను లేకుంటే పాపాన్ని ద్వేషిస్తాడు. He hates sin. He loves righteousness. ఆయన నీతిని ప్రేమిస్తాడు. You know, God loves everybody. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. Very popular verse, John 3:16. For God so loved the world that he gave his only begotten Son, that whosoever believeth on him should not perish but have everlasting life. దేవుడు లోకం ఎంతో ప్రేమించినాడు కాగా తన చిన్నతైక కుమారుని మన కొరకు పంపించినాడు అంట. కాబట్టి దేవుడు లోకాన్ని ప్రేమించినాడు. ఎస్, దేవుడు ప్రేమించినాడు, కానీ దేవుడు నీతిని ప్రేమించేవాడు. God loves righteousness. As the children of God, దేవుని పిల్లల్లాగా we have to love the righteousness. దేవుని యొక్క నీతిని మనము ప్రేమించాలి. We have to hate our righteousness. మన నీతిని మనం ద్వేషించాలి కదా. మన నీతి ఎటువంటిదంట? మన మీటింగ్స్లలో నాకు చెప్పండి, వాట్ కైండ్ ఆఫ్ రైచియస్నెస్ వీ హ్యావ్? Our righteousness are compared as the filthy rags. మన నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డలతో బైబిల్ పోల్చడం జరిగింది. కాబట్టి నీ నీతి క్రియలను నువ్వు ద్వేషించాలి, దేవుని నీతిని నువ్వు ప్రేమించాలి. Doing the righteousness of God or loving the righteousness of God is our priority. మన జీవితంలో ఒక విశ్వాసికి ప్రాముఖ్యంగా ఏముండాలి అంటే దేవుని నీతిని ప్రేమించాలి. అందుకే యేసు ప్రభువు చెప్పినాడు మత్తయి సువార్త 6:33 Matthew's Gospel 6th chapter 33rd verse. But seek ye first the kingdom of God. What next? And his righteousness. దేవుని నీతిని మొదట వెతుకుని. ఆయన నీతి అని చాలా మటుకు వేరే తర్జుమాలో ఉంది, కానీ ఇక్కడ దేవుని నీతి. Seek ye first the kingdom of God. దేవుని నీతిని మొదట వెతకండి, మరియు ఆయన రాజ్యం, ఆయన నీతిని మొదట వెతకాలి. సో దేవుని యొక్క నీతి తర్వాత ఆయన రాజ్యమును వెతకాలి. We have to seek అనగా వెతకడం అన్నమాట. Seek for God's righteousness. దేవుని యొక్క నీతిని వెతకాలి. Why his righteousness? ఎందుకు ఆయన నీతి? Because he loves the righteousness. ఆయన నీతిని ప్రేమిస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చూసిన ఇక్కడ సో the writer of this Hebrews, ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక యొక్క గ్రంథకర్త, he quotes many of Old Testament verses. చాలా మటుకు పాత నిబంధనలో ఉండే వచనాలను కోట్ చేయడం జరిగింది. It is written to the Jews who are saved. ఎవరైతే యూదులు రక్షింపబడినారో వారికి ఇది ప్రత్యేకంగా రాయబడింది. ఎవరైతే యూదులు రక్షింపబడి యేసు ప్రభు ఆరంభం చేసిన సంఘంలో చేర్చబడినారో అటువంటి యూదులకు ప్రత్యేకంగా ఈ పత్రిక రాయడం జరిగింది. ఎందుకంటే మరి వారు యేసు ప్రభు అయిన యేసు క్రీస్తును వారు విశ్వసించేది ఏ విధంగా విశ్వసించాలి అనే మాటతో చెప్పినారు. కాబట్టి ఇక్కడ అందుకే ఇక్కడ 8వ వచనం చదువుదాం, 8th verse. మరి చాలా డాక్ట్రినల్ స్టేట్మెంట్ ఇది. త్రిత్వమిలో మరి ఇది మూలమైన వచనం. ఇన్ ట్రినిటీ దిస్ ఇస్ ది మెయిన్ వర్స్. ఇట్ హస్ ఎ డెప్త్. దాంట్లో చాలా లోతైన విషయం ఉంది. ఇట్ స్పీక్స్ అబౌట్ ద ట్రినిటీ, ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. సో వీ బిలీవ్ ఇన్ ట్రినిటీ. మనము త్రిత్వము నమ్ముతాము. ది డియిటీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క దైవత్వము, ఈజ్ గాడ్. యేసు ప్రభు దేవుడని మనం నమ్ముతాం. ఓకే, ఇక్కడ మనం చూసాం 8th verse లో, ఇక్కడ మనం గమనిస్తాం 8th verse. కానీ కుమారుడితో, ఓ దేవా, నీ సింహాసనము నిరంతరము ఉన్నది, నీ రాజ్యదండము నీతి దండము.
But unto the Son is said. Who said? But unto the Son is said. కుమారునితో ఆయన ఈ విధంగా అన్నాడు. ఎవరైనా? గాడ్ ది ఫాదర్, తండ్రి అయిన దేవుడు, యెహోవా. యెహోవా అనే నామముతో పాత నిబంధనలు పరిచయం చేయడం జరిగింది. దేవుడు అనే పదం దేవుడు మరి మనుషులకు, యూదులకు మరి ముఖ్యంగా యెహోవా అనే పదముతో పరిచయం చేయడం జరిగింది. కానీ ఇక్కడ చూసినాం ఇక్కడ బట్ అండ్ ద సన్ ఈజ్ ఏ, కుమారునితో ఆయన అంటున్నాడు. ఎవరు అంటున్నారంటే తండ్రి అయిన దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? బట్ అండ్ ద సన్ ఈజ్ ఏ దై థ్రోన్ ఓ గాడ్. అంటే గాడ్ స్పీకింగ్ టు గాడ్. దేవుడు దేవుడితో మాట్లాడుతున్నాడు. సో అందుకే ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ ఇది అర్థం కావాలి అంటే మనం టాబర్నాకిల్కి వెళ్ళాలి. అంటే పాత నిబంధనలు ఉండే గుడారంకి వెళ్ళాలి. ఆ గుడారంలో అతి పరిశుద్ధమైన స్థలంలో, అనగా లోన వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మందసం పెట్టె ఉంటుంది. ఆ మందసం పెట్టె మీద 2 కెరూబులు నిల ఉంటాయి. తల ఉంచుకొని రెక్కలు చాచుకొని ఉంటాయి. ఒకదానికి ఒకటి ఫేస్ చేసుకొని ఉంటాయి. ఒకదాని ముఖం ఒకటి చూసుకుంటాయి. అది దృశ్యం ఏంటి అంటే దేవుడు దేవుడు అంటాడు. సో గాడ్ ఫేసింగ్ గాడ్. సో దట్ ఈస్ వాట్ వీ కెన్ అండర్స్టాండ్ హియర్. బట్ అండర్ ద సన్ హి సేడ్ దై థ్రోన్ ఓ గాడ్. గాడ్ స్పీకింగ్ టు గాడ్. దేవుడు దేవునితో మాట్లాడు. సో హి ఇస్ టాకింగ్ అబౌట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు సంగతి. సో ఆ వచనం ఎక్కడ ఉంది అంటే we have to go back to Old Testament, Psalms 45th chapter 6th and 7th verse. కీర్తనలు 45వ అధ్యాయం 6-7 వచనం. 45వ అధ్యాయం కీర్తనలు. ఆరు 6 and 7. Thy throne, O God, is forever and ever. The scepter of thy kingdom is a right scepter. Thou lovest righteousness and hatest wickedness. Therefore, God, thy God, hath anointed thee with the oil of gladness above all thy fellows. ఓ దేవా, నీ సింహాసనము నిరంతరముగాను ఎప్పటికీ నిలిచినది. నీ రాజ్యం యొక్క రాజదండము యథార్థమైన రాజదండము. నీవు నీతిని ప్రేమించి దుష్టత్వమును ద్వేషించువాడు. కాబట్టి దేవుడు అనగా నీ దేవుడు నీ సహచరుల మీద ఉల్లాస తైలముతో నిన్ను అభిషేకించి ఉన్నాడు. సో ఇక్కడ చూసినాం, ఇక్కడ ఈ కీర్తనకారుడు మరి రాసిన కీర్తనలో మరి ఎబ్రీలకు రాసిన పత్రికలో అదే వచనాలను కోట్ చేస్తున్నాడు. ఏం కోట్ చేస్తున్నాడు అంటే యేసు ప్రభు దేవుడు, ఆ తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడితో మాట్లాడుతున్న సంభాషణను అక్కడ సేమ్ వచనాలు అక్కడ నుండి తీసుకోవడం జరిగింది. కాబట్టి బట్ అండ్ ద సన్ ఈస్ ఏ దై థ్రోన్ ఓ గాడ్. మరి మీ యొద్దకు ఎవరైనా వచ్చి యేసు ప్రభు దేవుడు కాదు అని మాట్లాడితే ఈ వచనం చూపించండి. ఏమని చెప్తుందంటే దేవుడు ఏమంటున్నాడు? నీ సింహాసనం ఓ దేవా. అంటే God the Father is talking about God the Son, and he's saying that thy throne, O God, is forever and ever. నీ సింహాసనము నిరంతరం నుండి నిరంతరం ఉంటుంది. సో దేవుని యొక్క సింహాసనం నిరంతరం ఉంది. God sits on his throne. సో అందుకే మనం చూస్తాం God is still on his throne. దేవుడు ఇంకా ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. One day the Lord is going to get up from his throne. ఆయన సింహాసనం నుండి లేచి రానే ఉన్నాడు. That is his second coming. ఆయన రెండో రాకడలో రానే ఉన్నాడు. కాబట్టి a scepter of righteousness is the scepter of thy kingdom. So God's throne and God's kingdom, దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క సింహాసనం. సో ఇక్కడ మనం చూసినాం యేసు ప్రభు ఒక దినమున
ఈ భూమి మీదకి వచ్చి ఆయన రాజ్యము చేయనన్నాడు. హి హస్ ఎస్టాబ్లిష్డ్ హిస్ కింగ్డమ్. ఆయన రాజ్యమును స్థాపించినాడు. సో ఆయన ఆత్మీయమైన రాజ్యంలో ఉన్నాం. వీఆర్ ఇన్ ది స్పిరిచువల్ కింగ్డమ్. వన్ డే విల్ బి ఇన్ ద లిటరల్ కింగ్డమ్, దట్ ఈస్ 1000 years మిలీనియం కింగ్డమ్. అది 1000 ఏళ్ల పరిపాలన యొక్క రాజ్యము, దేవుని యొక్క రాజ్యం రానే ఉంది. సో ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ గోయింగ్ టు కమ్ లిటరల్లీ. దేవుని యొక్క రాజ్యం రాబోతుంది. కాబట్టి హిస్ రూల్, a scepter of righteousness is the scepter of the kingdom. So the Lord is going to rule through that scepter. That scepter is righteousness. ఆయన నీతితో, నీతి దండనతో ఆయన రాజ్యంలో చేయని ఉన్నాడు కదా. దండన అంటే రాజు చేతిలో ఒక చిన్న కర్ర ఉంటుంది, దానికి ఆ కర్రకు బంగారం పూత ఉంటుంది అన్నమాట. దాన్ని స్కెప్టర్ అంటారు. ఆ దండనతో రాజ్యము ఏల్తాడనమాట. సో యేసు ప్రభు కూడా ఆయన చేతిలో ఉండే రాజ్యం ఏంటి, దండన ఏంటంటే ఆయన నీతి. సో దేవుని యొక్క నీతి, గాడ్స్ రైచియస్నెస్. సో దేవుని యొక్క నీతి ఏంటంటే పరిశుద్ధత. హిస్ హోలీనెస్ ఈజ్ హిస్ రైచియస్నెస్. ఆయన నీతి, ఆయన పరిశుద్ధత. సో దేవుని యొక్క నీతి, అందుకే మనం రోమీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం, ఆయన నీతి అంట మన మీద మోపినాడట. క్రైస్ట్ హస్ ఇంప్యూటెడ్ హిస్ రైచియస్నెస్ అపాన్ us. ఆయన నీతిని మన మీద మోపినాడు. సో దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. గాడ్ లవ్స్ us. దేవుడు మనం ప్రేమించినాడంటే ఏంటి? దేవుడు మనం ప్రేమించినాడు. చాలా మంది అంటారు దేవుడు ప్రేమించినాడు, దేవుడు ప్రేమించినాడు, దేవుడు ప్రేమిస్తున్నాడు. ఏంటి దేవుడు ప్రేమించేది? దేవుడు నిన్ను ప్రేమించినాడు. ఏం ప్రేమిస్తున్నాడు దేవుడు నిన్ను? నువ్వు చాలా మంచి ఆమె లేకుంటే మంచి అయినావని దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా? ఆయన నీతి నీ మీద మోపినాడు. ఆయన ప్రేమించినాడంటేనే అర్థం ఏంటంటే దేవుని నీతి నీ మీద మోపినాడు. ఆయన నీతి అంటే ఆయన పరిశుద్ధత, హిస్ హోలీనెస్. సో ఆయన పరిశుద్ధత ఎంత గంభీరమైంది అంటే, నేను నా వర్తమానం చెప్పే ఆరంభ దశలో, అంటే ఇనిషియల్ స్టేజెస్లో నేను ఆ ఉదాహరణ తీసుకుంటుంటే దేవుని యొక్క పరిశుద్ధత సంగతి ఏంటి. ఆ ఉదాహరణ అంటే ఒక చీమ పోతుంది అనుకోండి. ఒక చీమ, జస్ట్ ఆ చీమ పోతుంటే ఒక పుల్ల వెలిగించి, అగ్గిపుల్ల వెలిగించి, ఆ చీమ పోతుంటే కొద్దిగా ఒక 10 mm or 1 centimeter or 2 centimeters దూరంలో ఆ చీమ మీద పెట్టండి. అంటేకండి పైన పెట్టండి, అంతే. ఆ చీమ పోతుంది, ఏమవుతుంది? ఆ శక వేడికే చనిపోతుంది. దట్ ఈస్ గాడ్స్ హోలీనెస్. దేవుని పరిశుద్ధత. ఆయన పరిశుద్ధత దగ్గర మనం నిలబడలేము. వీ కెనాట్ స్టాండ్ యాజ్ వి సిన్నర్స్. గాడ్ లవ్స్ us. దేవుడు మనం ప్రేమిస్తాడు, కానీ హేట్స్ సిన్. సో దేవుడు మన పాపమును ద్వేషిస్తాడు. అందుకే ఇక్కడ ఈ మాట రాయబడింది, ఆయన రాజ్యంలో, ఆయన పరిపాలనలో ఆ నీతితో పరిపాలన జరుగుతుంది. అందుకే దేవుని యొక్క రాజ్యంలో ఆయన నీతితో పరిపాలన చేస్తున్నప్పుడు ఒక సింహము, ఒక గొర్రెపిల్ల పక్క పక్కన కూర్చుంటాయంట. దేవుని యొక్క రాజ్య పరిపాలనలో సింహము, గొర్రెపిల్ల ప్రక్క ప్రక్కన కూర్చుంటాయి. అంటే ఆయన నీతి అన్నమాట. ఆయన నీతితో ఆయన పరిపాలన చేయని ఉన్నాడు. కాబట్టి అందుకే ఇక్కడ చూసినాం, ఇక్కడ దేవుడు మరి అంటున్నాడు, ఫర్ అండ్ ద సన్ ఈ సెయిడ్. ఆయన అంటున్నాడు తమ కుమారునితో, అంటే యేసు ప్రభుతో అంటున్నాడు అనమాట. ఈ యొక్క గ్రంథకర్త ఏం జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, యేసు ప్రభుతో దేవుడు చెప్పిన మాట, అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడితో చెప్తున్న మాట ఏంటంటే, ఓ దేవా, నీ సింహాసనం నిరంతరం నుండి నిరంతరం నుండి. అండ్ ద సన్ ఈ సేయింగ్, thy throne, O God, is forever and ever. సో తర్వాత ఇంకా మనం క్రిందికి వెళ్దాం. ఇంకా గమనించండి, thou hast loved righteousness. Who is saying this? నీవు నీతిని ప్రేమించినావు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు, కుమారుడైన దేవుడు అంటున్నాడు, నీవు నీతిని ప్రేమించి ఉన్నావు, దుర్మార్గతను ద్వేషించి ఉన్నావు. ఇంకా క్రింది చదవండి.
అదే సందర్భం. కనుకనే దేవుడు అనగా నీ దేవుడు సైతము నీ తోటి వారికి పైగా నిన్ను ఉల్లాస తైలంతో అట్టి ఉన్నాడు. Therefore, కనుక దేవుడు మరియు నీ దేవుడు. Therefore God, even thy God. అంటే దాని అర్థం ఏంటి? సో ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి ఇక్కడ అర్థం చేసుకోవడానికి. సో ఈ త్రిత్వంలో ఇది ఒక మర్మము. అది మనం అర్థం కావాలి అంటే పైకి వెళ్ళినప్పుడే అర్థమవుతుంది ఆ త్రిత్వం యొక్క మర్మం. ఓకే, ఇక్కడ మనం చూసాం ఇక్కడ therefore God, even thy God hath anointed thee with the oil of gladness above thy fellows. నీ తోటి వారితో కంటే నిన్ను ఉన్నత ఆ తైలముతో అంటి ఉన్నాడంట. ఉల్లాసం యొక్క తైలంతో అంటి ఉన్నాడు. ఇంకా క్రిందికి వెళ్దాం 10వ వచనం. మరియు ప్రభువా నీవే ఆది యందు భూమికి పునాది వేసి ఉన్నావు, మరియు పరమండలములు నీ చేతి పని అయి ఉన్నవి. సో ఇక్కడ మనం చూసాం అండ్ thou Lord. మళ్ళీ ఎవరు అంటున్నారు ఈ మాట? సో అది ఎక్కడి నుంచి వచ్చిందంటే 105వ కీర్తన 25వ వచనం. 105వ కీర్తన 25 నుంచి 27 దాకా. 105 Psalms 105 25 to 27. కీర్తనలు 105 25 నుంచి 27 దాకా. ఇవన్నీ ఓల్డ్ టెస్ట్మెంట్ వర్సెస్. తన ప్రజలను ద్వేషించినట్లును తన సేవకుల ఎడల కుయుక్తిగా వ్యవహరించినట్లును ఆయన వారి హృదయమును త్రిప్పారు. పూర్వమే నువ్వు భూమికి పునాది వేసి మరియు పరమండలములు నీ చేతి పనులే, అవి నశించను కానీ నీవు నిరంతరము నిలిచేదు. అవును, అవన్నీ వస్త్రం వలె పాత ఇల్లును, అంగవస్త్రము మార్చుకున్నట్లు నీవు వాటిని మార్పగా అవి మార్చబడదు. ఓకే, ఇక్కడ మనం చూసినాం ఇక్కడ ఆ పునాది వేయడం. ఫర్ ద లార్డ్ ఇన్ ద బిగినింగ్ has laid foundation of the earth and the heavens are the works of thine hands. సో ఇక్కడ మనం చూసినాం ఇక్కడ దేవుడు మరి ఆరంభంలో తన సింహాసనం అనగా ఈ యొక్క భూమి పునాదులు వేసినాడని ఇంకొక వచనం కూడా ఉంది అక్కడ 45లోనే మనం అక్కడ చూస్తాం. ఓకే, నలభై 6వ వచనం నుంచి మళ్ళా చదువు. 6, 7, 8 దాకా చదువు. ఓ దేవా, నీ సింహాసనం నిరంతరముగాను ఎప్పటికీ నిలిచినది. నీ రాజ్యం యొక్క రాజదండము యథార్థమైన రాజదండము. నీవు నీతిని ప్రేమించి దుష్టత్వమును ద్వేషించువాడు. కాబట్టి దేవుడు అనగా నీ దేవుడు నీ సహచరుల మీద ఉల్లాస తైలంతో నిన్ను అభిషేకించినాడు. తర్వాత ఇక్కడ మనం దాని క్రిందికి వచ్చిన తర్వాత అండ్ thou Lord in the beginning has laid foundations of the earth. మరి అక్కడ ఆ వచనం తర్వాత ఇక్కడ క్రిందికి మనం చూసినాం, నువ్వు ఇక్కడ పునాది వేసి ఉన్నావు, ఆరంభంలో పునాది వేసి ఉన్నావు. అండ్ the heavens are the works of thine hands. నీ చేతి పని ఏమిటి? ఈ యొక్క పరమండలు అన్ని కూడా they shall perish. ఇక్కడ ఏమంటున్నాడంటే యేసు ప్రభు ఈ సృష్టిని చేసినాడు. ఆయన ఈ పరమండలంను భూమిని ఒక్క మాటతో సృష్టించినాడు. ఇవన్నీ సృష్టి చేసిన తర్వాత ఏమంటున్నాడంటే ఇక్కడ గ్రంథకర్త ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే నీవు ఆరంభంలో ఈ యొక్క భూమికి పునాది వేసినావు, పరమండలంలో అన్ని కూడా నీ చేతి పని ఉంది. తర్వాత ఇక్కడ 11వ వచనంలో దే షల్ పెరిష్. ఇవన్నీ కూడా నశించనై ఉన్నాయి. అంటే దేవుని యొక్క నిత్యత్వము, అంటే ఈ దేవుడు సృష్టికి ముందు ఉన్నాడు. చాలా మంది ప్రశ్న అడుగుతున్నారు, అసలు దేవుడు ఎక్కడి నుండి వచ్చినాడు? అసలు దేవుడు ఎక్కడి నుండి పుట్టినాడు? అసలు దేవుడికి తల్లి ఎవరు అని అడుగుతుంటారు చాలా మంది ప్రశ్న. సో దేవుడు సృష్టికి ముందు దేవుడు ఉన్నాడు.
ఆయన నిన్న నేడు నిరంతరము ఉన్నవాడు, ఏకరీతిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఉన్నాడు ముందే. సో ఆయన ద్వారానే సృష్టి జరిగింది. సృష్టికి ముందు దేవుడు మాత్రమే ఉన్నాడు. అందుకే ఆదికాండం 1:1 మనం చూస్తాం, ఆది అందు దేవుడు వాక్యం భూమి ఆకాశం భూమిని సృష్టించినాడు. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్. ఇన్ ద బిగినింగ్ గాడ్ అంటే ఆరంభానికి ముందు దేవుడు మాత్రమే ఉన్నాడు. సో ఆయన ద్వారానే ఈ సృష్టి జరిగింది. కాబట్టి ఎవరు సృష్టి చేసినారు? మరి కొలస్సీలకు రాసిన పత్రికలో 1వ మనం ఆల్రెడీ ఇది చూస్తాం కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్దాం. 1:16 కొలస్సీ 1:16. పరలోకమందున్నవైనను మరియు భూమి అందున్నవైనను దృశ్యమైనవి మరియు అదృశ్యమైనవి, అవి సింహాసనములైనను లేక అధికారములైనను లేక ప్రధానులైనను లేక శక్తులైనను సమస్తమును ఆయన ద్వారానే సృష్టింపబడెను. సమస్తమును ఆయన ద్వారానే మరియు ఆయన కొరకే సృష్టింపబడెను. Okay, for by him were all things created that are in heaven and that are in the earth, visible and invisible, whether they be thrones or dominions or principalities or powers, all things were created by him. ఆయన ద్వారానే సృష్టింపబడినాయి. Who created? Jesus Christ. మరి దేవుడు ఇవన్నిటిని సృష్టించినాడు. సో యేసు ప్రభు దేవుడు కాబట్టి ఆయన ఇవన్నిటిని సృష్టించినాడు. ఆయన కొరకే ఇవన్నీ కూడా సృష్టి జరిగింది. అందుకే ఇక్కడ ఇంకొక వచనం చదువుదాం. అదే 119వ కీర్తనలో మొదటి వచనం చదువు. 119 కీర్తన మొదటి వచనం. ఆశీర్వదింపబడిన వారు ప్రభు ధర్మశాస్త్రం మందు నడుచుకోవచ్చు, ఆ మార్గంలో 110 110 ప్రభు నా ప్రభుతో నేను నీ శత్రువులను నీ పాదపీఠంగా చేయ వరకు నీవు నా కుడి వస్తున్న కూర్చున్నామని సెలవిచ్చాడు. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నాం. ఇక్కడ ఆ ప్రభుతో చెప్పడం ఏమని చెప్తున్నాడంటే, ద లార్డ్ సెడ్ అంటు మై లార్డ్. గమనించండి, ఇంగ్లీష్లోకి వెళ్ళి మనం గమనిస్తే రెండు కూడా ఒకటేమో LORD కంప్లీట్ బోల్డ్ లెటర్స్ ఉన్నాయి, ఇంకొకటేమో ఓన్లీ క్యాపిటల్ వెళ్తూ ఉంది. అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడితో అంటున్నాడు అన్నాడు. సో ఇక్కడ మనం చూసాం, ఇక్కడ ద లార్డ్ సెడ్ అంటు మై లార్డ్ సిట్ దౌ ఆన్ మై రైట్ హ్యాండ్ అంటిల్ ఐ విల్ మేక్ దైన్ ఎనిమీస్ దై ఫుట్‌స్టూల్. సో తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడితో ప్రభుతో మాట్లాడుతున్నాడు అన్నాడు. అంటే వారి యొక్క సంభాషణ దేవుడు మనకి ఉదయకాలం ఏం వినిపిస్తున్నాడు అంటే, ఆ సృష్టికర్త ఏమై ఉన్నాడు, ఆయన నీతిని ప్రేమించేవాడు. సో ఆ నీతిని ప్రేమించడము ఏ విధంగా తను చూపించినాడో మరి ఆ అంశాన్ని మరి మనం చూసుకొని ముగించుకుందాం. మళ్ళీ హెబ్రీయులకు రాసిన పత్రికలో వెళ్దాం. 1వ అధ్యాయంలో హెబ్రీ 1 క్రిందికి వెళ్దాం. ఈ యొక్క సృష్టి అంతా కూడా 11వ వచనంలో దే షల్ పెరిష్, మరి ఇవన్నీ కూడా నశించిపోతాయి అంటారు. మరి మనమున్న ఈ భూమి, కనిపించే ఆకాశము, నక్షత్ర మండలాలు ఇవన్నీ కూడా నశించిపోతాయని బైబిల్ సెలవిస్తుంది. సో దేవుడు ఇవన్నిటిని కూడా సృష్టించినాడు, ఇవన్నీ నశించిపోతాయని దేవుడు ఖచ్చితంగా చెప్పినాడు. కానీ ఇక్కడ గమనించండి, దే షల్ పెరిష్ బట్ thou రిమైనెస్ట్, కానీ నీవు నిలిచి ఉండు. మన దేవుడు నిరంతరం నిలిచి ఉంటాడు. తర్వాత అండ్ దే షల్ వ్యాక్స్ ఓల్డ్ యాజ్ డత్ ఎ గార్మెంట్. ఏంటంటే అవన్నీ వస్త్రం వలె పాతవగును. అవన్నీ వస్త్రము వలె పాతవగుతాయి. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ వ్యాక్స్ అనే పదము ఏదైతుందో ఇంగ్లీష్లో వ్యాక్స్ అంటే గ్రోయింగ్ అనమాట, ఆర్ ఇంక్రీజింగ్ అనమాట. వ్యాక్స్ అనే పదానికి గ్రోయింగ్ అంటే నువ్వు పుట్టిన తర్వాత మనం అందరం కూడా గ్రోయింగ్ పెరుగుతున్నాము. ఎంతకు దేనికి? ముసలాలం కావడానికి. మనం అందరం పెరుగుతున్నామంటే అర్థం ఏంటి? ముసలాడు అవుతున్నాం అనమాట. సో ఇక్కడ మనం చూసినాం, ఈ సృష్టి అంతా కూడా ఏమైపోతుందంట? పాతగా అయిపోతుంది అనమాట, ఓల్డ్, ముసలి అయిపోతుంది అనమాట. అంటే ఈ సృష్టి అంతా కూడా ఒక దినము
ఓల్డ్ అయిపోతుంది, అది నశించిపోతుంది. అది ఇప్పుడు చెట్టు పెరుగుతుంది, అది పాతగా అయిపోయి ముసలిది అయిపోయి చచ్చిపోతుంది. సో అలాగే ఈ సృష్టి అంతా కూడా అయిపోతుంది. గ్లోబల్ వార్మింగ్ అంటే అర్థం ఏంటి తెలుసా? అయిపోతుంది. ఈ సృష్టి అంతమించే సమయం దగ్గరకు వచ్చేసింది. ఈ భూమి, ఈ నక్షత్ర మండలాలు ఇవన్నీ కూడా అంతమించే సమయం దగ్గరకు వచ్చేసింది. కానీ నీవు నిరంతరము నిలిచింది. ఈ సృష్టి పోతుంది, ఈ కనిపించే నీ కంటికి పోతుంది. అందుకే పౌలు 2 కొరింథీయులు రాస్తాడు 10వ అధ్యాయం అంటున్నాడు. అక్కడ ఏమంటాడంటే నీ కంటికి కనిపించేది కొన్ని దినాలే, నీ కంటికి ఏదైతే కనబడతలేదో అది నిత్యం ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తాం, ఇక్కడ ఇవన్నీ కూడా ఏ విధంగా పోతాయంట, అండ్ యాజ్ ఎ వెస్చర్ షల్ thou fold them up and they shall be changed, but thou art the same and thy years shall not fade. తెలుగులో మరియు ఒక వస్త్రం వలె వాటిని మడిచివేయు, మరియు అవి మారిపోవు. సో ఇక్కడ ఈ మాట అర్థం చేసుకోవాలి అంటే, ఈ సృష్టి, ఈ ఆకాశం, ఇవన్నీ దేవుడు అంటే దీన్ని ఒక వస్త్రం లాగా మడత పెట్టేస్తాడు. ఒక వస్త్రం మడచబెట్టుతున్నాడు. ఒక వస్త్రంను ఏ విధంగా మడత పెట్టి పెట్టేస్తామో, దేవుడి నక్షత్ర మండలాలు, భూమి, ఆకాశము ఇవన్నీ కూడా దేవుడు ఒక చుట్టాలాగా చూపేస్తాడు. మన ప్రత్యక్షత గ్రంథంలో బైబిల్ పఠనంలో మనం చూస్తాం 6వ అధ్యాయంలో. అక్కడ దేవుడు ఏం చేస్తాడంట, ఇది ఈ సృష్టి అంతటిని కూడా ఒక చుట్టేసినట్టు చుట్టేస్తాడు. ఈ రోల్ అవే ది యూనివర్స్, దీని అంతా చుట్టి పడేస్తాడంట. సో దేవుడు నాశనం చేస్తాడంట. కానీ ఇక్కడ ఇంకా క్రింది చదవాలి, కానీ నీవు మాత్రము ఏకరీతిగా ఉన్నావు, మరియు నీ సంవత్సరములు గతించవని. నీ సంవత్సరములు గతించవు, నువ్వు ఎప్పటికి కూడా ఉంటావని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. కానీ ఇక్కడ 11వ వచనంలో, బట్ టు విచ్ ఆఫ్ ద ఏంజెల్ సెడ్ హి అట్ ఎనీ టైమ్ సిట్ ఆన్ మై రైట్ హ్యాండ్ until I will make thine enemies thy footstool. 14th verse, and are they not all ministering spirits sent forth to minister for them who shall be heirs of salvation? వారందరూ రక్షణకు వారసులైన వారికి ఉపచారం చేయటకు పంపబడిన ఉపచరించు ఆత్మలే కారా? సో ఇక్కడ ఈ యొక్క మాటను మనం చూసుకొని ముగించుకున్నాం. దేవుడు ఇవన్నీ సృష్టిని చేసినాడు, దేవదూతలను కూడా దేవుడు చేసినాడు. సమస్తమును దేవుడు ఒక మాటతో సృష్టించినాడు. ఎవరో సృష్టికర్త అంటే నీ రక్షకుడే. ఆ దేవుడు సృష్టిని చేసినాడు. ఈ సృష్టిని చేసిన తర్వాత ఇక్కడ జ్ఞాపకం చెప్పడం ఏంటంటే, ఆయన ఈ దూతలను పోల్చి చెప్తున్నాడు. దూతలతో ఎన్నడైనా చెప్పినాడా నువ్వు నా కుడి హస్తంలో కూర్చోమని? అంటే దేవదూతలకు ఆ స్థానం లేదు, కేవలము యేసు ప్రభుకు మాత్రమే ఆ స్థానం ఉంది. బైబిల్లో మీరు ఒకవేళ గమనిస్తే, మీరు పఠించగలిగితే, యేసుక్రీస్తు తన కుడి హస్తమున సింహాసమున కూర్చుంటాడు అనే మాట, వచనము ఎప్పుడు వర్తించిందంటే, ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత, మన పాపముల నిమిత్తం మరణించిన తర్వాత పైకి వెళ్ళినప్పుడు తండ్రి కుడి పక్షాన కూర్చుంటాడు అనేది అక్కడే వచనం రాయబడింది. దానికన్నా ముందు బైబిల్లో మీరు ఒకవేళ గమనించి చూస్తే, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి మన పాపముల నిమిత్తం మరణించి తండ్రి కుడి పక్షాన కూర్చున్నాడు అనే మాట అర్థమవుతుంది. వచనాలు అన్ని కూడా ఆ సందర్భంలో పేర్కొనడం జరిగింది. దానికన్నా ముందు లేదు. దానికన్నా ముందు ఆయననే దేవుడు. ఆయన దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చినాడు కాబట్టి అది మనకు అర్థం చేయించడానికి, ఆ త్రిత్వమును మనకు చూపించడానికి దేవుడు తండ్రిగా ఈ సృష్టిని చేసినాడు. సింపుల్గా మనం అర్థం చేసుకోవాలంటే, దేవుడు తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్మ దేవుడుగా, త్రియేక దేవుడిగా ఈ సృష్టిని చేసినాడు. ఒక తండ్రిలాగా ఆయన మన రక్షణ యొక్క ప్లాన్ చేసినాడు అన్నమాట. రక్షణ ప్లాన్. కుమారుడుగా
ఆ ప్లాన్ని నెరవేర్చినాడు. పరిశుద్ధాత్మ దేవునిగా ఆ ప్లాన్ని మన హృదయాలలో క్రియాసాధకం చేయిస్తున్నాడు. ఇది త్రియక దేవుని యొక్క కార్యము, రక్షణ కార్యం. యాజ్ అ ఫాదర్ he planned our salvation. As a son he fulfilled that plan. As a Holy Spirit he is working on that plan in our hearts. మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవునిలాగా పనిచేస్తున్నాడు. అంటే ఆ రక్షణ కార్యం. అందుకే ఇక్కడ ఈ మాట రాయబడింది, అండ్ ఆర్ దే నాట్ ఆల్ మినిస్టరింగ్ స్పిరిట్స్, వాళ్ళందరూ కూడా ఉపచారము చేసే ఆత్మలు కారా? ఎవరు? దూతలు. సో మనమేమనుకుంటామంటే ఇక్కడ యేసు ప్రభు దూతల కంటే శ్రేష్టం అనే మాట అర్థం కావాలంటే ఈ ఆత్మలన్నీ ఉపచారం చేసే ఆత్మలు కాదా? ఎవరికి ఉపచారం చేస్తారంట? రక్షణకు వారసులైన వారికి దేవుని యొక్క దూతలు ఉపచారం చేస్తారంట. అంటే నువ్వు రక్షింపబడి ఉంటే దేవుని యొక్క దూతలు నీకు ఉపచారం అంటే సేవ చేస్తారు అనమాట. దేవదూతలు దేవుని యొక్క పిల్లలకు సేవ చేసేవారు. అందుకే దేవదూతల పరిచర్య మనుషుల మధ్యలో చాలా ఉంది. అదే మనకంట 90 కీర్తనలు రాస్తాడు కదా, ఆయన మనకు దూతలను ఒక సంచకరువుగా ఉంచినాడంట. సో దేవదూతలను మనం ప్రార్థన కూడా చేస్తాం. దేవా వీరింటి చుట్టూ దూతలను, వీరి మంచం చుట్టూ. మరి మన క్రియేటర్ ప్రార్థన చేస్తాడు. ఏం ప్రార్థన చేస్తాడంటే, దేవా వాళ్ళ మంచం చుట్టూ నీ దూతలను పెట్టు అని ప్రార్థన చేస్తాడు. సో దేవదూతలు మనకు ఉపచారం చేసేవారు. కానీ మర్చిపోకండి, ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు ఉపచారం చేసినాడు. అందుకే ఆయన దేవదూతల కంటే శ్రేష్ఠుడు. యేసు ప్రభువే మనకు ఉపచారం చేసినాడు. అందుకే ప్రభు అంటాడు, మనుష్య కుమారుడు ఉపచారం చేయడానికి వచ్చినాడు కానీ సేవ చేసుకోవడానికి రాలేదు. ఆయన మనకు పరిచర్య అంటే సేవ చేయడానికే వచ్చినాడు. అందుకే యేసు ప్రభు యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆ శిష్యుల మధ్యలో నేను గ్రేట్ అంటే యేసు ప్రభు ఏం చేసినాడు? ఒక టవాల్ తీసుకున్నాడు, ఒక బేసన్ తీసుకున్నాడు, దాంట్లో నీళ్ళు పోసినాడు, వాళ్ళ కాళ్ళు చాపమన్నాడు. అంటే సేవ చేయడానికి వచ్చినానని నేర్పించినాడు అక్కడ. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ గొప్ప దేవుడు. పాయింట్కి వచ్చిన మనం ఆ గొప్ప దేవుడు, సృష్టికర్త, రక్షకుడు, నిత్యుడగు తండ్రి, నిత్యుడగు దేవుడు, ఆ దేవుడు ఒక మానవుడుగా ఈ లోకానికి వచ్చి నీకు సేవ చేసినాడు. నీ రక్షణ కొరకు తాను చేసిన కార్యం. అందుకే ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ రక్షణకు వారసులైన వారికి దేవుడు స్వయము, యేసు ప్రభు స్వయము ఉపచారకుడైనాడు. Those who are saved, Jesus Christ has become the minister of that saved person. What a great privilege and honor. ఎంత గంభీరమైన ఆశీర్వాదం. దేవుడు నీకు ఉపచారం చేయడానికి వచ్చినాడు. సో ఎంత గంభీరమైన భాగ్యం దేవుడు నీకు ఇచ్చినాడు. ఎందుకంటే ఆయన నీతిని ప్రేమించేవాడు. He loves righteousness. God loves righteousness. ఆయన నీతిని ప్రేమిస్తాడు. ప్రియులారా, మనం దేవుడు ప్రేమిస్తాడు అంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే నీ లోపల ఉండే గుణ లక్షణాలు కాదు, నీ లోపల ఉండే పాపం కాదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీతి నీకు ఇచ్చినాడు. ఆయన నీతి ద్వారా మనకు రక్షణ వచ్చింది. ఆ నీతి వస్త్రములు మరి మనం కూడా ధరించబడి ఉండడం అవసరం. హ్యావింగ్ ది గార్మెంట్ ఆఫ్ రైచియస్నెస్, మనం నీతి వస్త్రంలో వేసుకోవాలి. అప్పుడే దేవుడికి మహిమ వస్తుంది. కాబట్టి గాడ్ లవ్స్ రైచియస్నెస్. దేవుడు నీతిని ప్రేమిస్తాడు. వాట్ యువర్ లవ్? నువ్వు ఏం ప్రేమిస్తున్నావు? సో మనం దేన్ని ప్రేమించాలి? సో ఎవరిని ప్రేమిస్తున్నాం? మన జీవితంలో ఏంటి ప్రాముఖ్యంగా ప్రేమించేది? సో మనం దేవుని యొక్క నీతిని ప్రేమించాలి. ఎందుకంటే ఆయన నీతిని ప్రేమిస్తాడు కాబట్టి. అనగా దోషమును దేవుడు
ద్వేషిస్తాడు, పాపాన్ని దేవుడు ద్వేషిస్తాడు. కాబట్టి ఈ యొక్క రక్షింపబడిన వారికే దేవుడు ఉపచారం చేయడానికి వచ్చినాడు. అందుకే ఆ 12 మంది శిష్యులలో ఆ 11 మంది శిష్యుల పాదంలో యేసుప్రభు కడిగినాడు, వారికి సేవ చేసినాడు. మరి దేవుడు మనకు సేవ చేయడానికనే ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చినాడు. అందుకైనా మానవ రూపం ధరించినాడు, ఒక మనుష్య రూపం ధరించినాడు. ఆ దేవుడు ఆ సృష్టికర్త ఒక మనుష్య రూపం ధరించి నీ పాపం కొరకు నా పాపం కొరకు ఆయన శిలువలో మరణించినాడు. అది ప్రభు యొక్క గొప్ప రక్షణ కార్యం. ఆయన చేసిన రక్షణ కార్యం చాలా గంభీరమైనది. కాబట్టి ఆయన ఇచ్చిన రక్షణ ఉచితమైన రక్షణ. ఆ నీతిని, దేవుని నీతిని నీకు ఇచ్చినాడు. మనం దుర్మార్గులము, పాపులము, నీచులము, అయోగ్యులము, చాలా భయంకరమైన వారు. దేవుడు మనం ప్రేమించినాడంటే ఆయన నీతి మన మీద మోపినాడు, కేవలం యేసుప్రభు రక్తం ద్వారా. సో యేసుప్రభు రక్తం ద్వారానే నీ పాప క్షమాపణ. సో ఎప్పుడైతే నీ పాపం కడగబడుతుందో అప్పుడే ఆయన నీతి నీ మీదకి వస్తుంది. సో యేసుప్రభు రక్తంలో నువ్వు కడిగబడనంత కాలము దేవుని నీతి నీ లోపల రాదు. సో దేవుని నీతి నీ లోపల వచ్చిందంటే ఖచ్చితంగా నువ్వు రక్షింపబడినట్టే. సో దేవుని నీతి నీ లోపల ఉందంటే నువ్వు దేవుని బిడ్డమైనట్టే. కాబట్టి దేవుని నీతి నీ లోపల లేదు అంటే దయ్యం బిడ్డలే. కాబట్టి మనం దేవుని వైపు ఉన్నాం. రక్షింపబడిన వారు దేవుని నీతి చేత కంప్లీట్గా ధరించబడి ఉండాలి. అప్పుడే దేవుడు మనం ప్రేమిస్తాడు. నువ్వు రక్షింపబడినానని చెప్పి నువ్వు పాపంలో బ్రతకడము దేవుని చిత్తం కాదు. 1 యోహాను 1వ అధ్యాయంలో ఆయన వెలుగులో ఉన్నాడని చెప్పి నువ్వు చీకట్లో నడుస్తే సరైన సహవాసం లేదు. దేవుడు నీతిమంతుడు కనుక మనం కూడా మన సండే స్కూల్ పాట, దేవుడు నీతిమంతుడు కనుక మనం కూడా నీతినే జరిగించాలి, నీతిని చేయాలి. అందుకే దేవుని రాజ్యమును ఆయన నీతిని, రైచియస్నెస్ అంటే రైట్ లివింగ్ విత్ గాడ్. నీతితో అంటే దేవునితో సరైన విధంగా జీవించడం. సో రైచియస్నెస్ నీ నీతి కాదు, నీ సొంత నీతి కాదు, దేవుని నీతితో జీవించాలని దేవుడు మనకు జ్ఞానం చేసినాడు. కాబట్టి అక్కడ ఎన్నో విషయాలు మనం చూసినాం. త్రిత్వం యొక్క మర్మం చూసినాము. మరి ఆ దేవుడు మానవుడుగానే తానే స్వయంగా ఈ లోకానికి వచ్చినాడు. పాపులమైన ఈ లోకానికి వచ్చి తన నీతిని మన మీద మోపినాడు. అంటే మనల్ని నీతిమంతులుగా చేసినాడు. చాలా గంభీరమైన విషయం. సో నువ్వు నీతిమంతుడవు. దేవుని యొక్క పరిశుద్ధత నీకు ఇచ్చినాడు. కాబట్టి ఆ పరిశుద్ధతను తేలికగా తీసుకోవద్దు. లవ్ నెవర్ స్లైడ్స్ హోలీనెస్ అండ్ హోలీనెస్ నెవర్ స్లైడ్స్ లవ్. సో లవ్ అండ్ హోలీనెస్ ఆర్ టాప్ మోస్ట్ క్యారెక్టర్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గుణ లక్షణాలలో ఈ దేవుని ప్రేమ, పరిశుద్ధత ఉన్నతమైన స్థానం. హిస్ హోలీనెస్, ఆయన పరిశుద్ధత. ఆయన పరిశుద్ధుడు కాబట్టి నేను పరిశుద్ధుడను, కాబట్టి మీరు కూడా పరిశుద్ధులైనడు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం పరిశుద్ధంగా ఉండాలి, నీతివంతంగా ఉండాలి, నీతి జీవితం జీవించాలి, పాప జీవితం కాదు అనేది దేవుడు మనకు జ్ఞానం చేసినాడు. కాబట్టి దేవుడు నీతిని ప్రేమించేవాడు. మరి నీవు పాపాన్ని ప్రేమిస్తే సైతానుని ప్రేమించినట్టు, నీతిని ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్టు. దేవుడు మనకు సాయం చేయాలి. అందరూ కూడా తలవంచుకొని దేవుని యొక్క నీతి, ఆయన మనల్ని నీతిమంతులుగా చేసినాడు. పాపులమైన మనల్ని మార్చేసినాడు. మరి అయ్యా నీ జీవితంలో ఇంకా ఎవరండి ఇక్కడ నీ జీవితం మారకుంటే యేసు ప్రభు నీ పాపంలో కొరకు, నువ్వు పాపి కాబట్టి నువ్వు నరకానికి వెళ్తావు. యేసు ప్రభు నీ పాపంలో కొరకు
చనిపోయినాడు. దేవుడు సృష్టికర్త ఈ లోకానికి వచ్చినాడు. నీ పాపం కొరకు, నా పాపం కొరకు ఒక మానవ రూపంలో వచ్చి దాసుని స్వరూపము ధరించుకొని తనను తాను రిక్తంగా చేసుకున్నాడు. తనను తాను ఎంతగానో తగ్గించుకొని మానవుని కొరకు ఈ లోకానికి వచ్చినాడు. అయ్యా, నీ కొరకు, నా కొరకు యేసు ఈ లోకానికి వచ్చినాడు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తును నీ సొంత రక్షకునిగా అంగీకరించడము ఎంతో అవసరం. నీవు నీతిమంతుడుగా అవుతావు. దేవుని యొక్క నీతి నీ మీద మోపబడుతుంది. ఎప్పుడైతే దేవుని నీతి నీ మీద మోపబడుతుందో నువ్వు పరిశుద్ధుడవు. నువ్వు పాపం చేయడానికి వీల్లేదు. నువ్వు పాపంలో బ్రతకడానికి వీల్లేదు. నువ్వు పాపిగా ఉండడానికి వీల్లేదు. నీ జీవితంలోకి ఇలా పాపం ఉంటే రక్షింపబడిన వారిలో ఎక్కడన్నా నీ జీవితంలో పాపం ఉంటే దేవుడు నిన్ను ప్రేమించలేడు. క్లుప్తంగా దేవుడు మనకు వర్తమానం వినిపించినాడు. నీ జీవితంలో పాపం అనేది ఉంటే దేవుడు నిన్ను ప్రేమించాడు. దేవుడు ప్రేమ నీ మీద నిలిచి ఉండదు. నువ్వు అనుకోవద్దు దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి నేనేం చేసినా దేవుడు క్షమిస్తాడు. కానీ ఆయన పరిశుద్ధత మర్చిపోదు. ఇంకొక వైపు ఆయన పరిశుద్ధత కూడా ఉంది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కానీ ఆయన పరిశుద్ధత కూడా ఉంది. ఆ పరిశుద్ధత ఏంటంటే ఆయన నీతి. ఆయన నీతిలో నిన్ను చూసినప్పుడు నీ లోపల ఉండే పాపము అలాగే కొనసాగితే దేవుడు నిన్ను ప్రేమించలేడు. కాబట్టి దేవుడు నిన్ను ప్రేమించాలి అంటే నువ్వు పాపం నుండి బయటికి రావాలి. పాపంలో జీవించకూడదు. పాపం యొక్క ఆవరణ నుండి నువ్వు బయటకు వచ్చేయాలి. సంపూర్ణంగా దేవునికి సమీపంగా జీవించాలి. ఆ విధంగా దేవునికి సాయం చేయాలి. పరిశుద్ధంగా జీవించటకు మరి మా జీవితాలలో మరి మీరు ఇక్కడ జీవించమని ప్రార్థిస్తున్నాం. దాన్ని మరి మీరు మమ్మల్ని ప్రేమించడం అంటే ఒక నీతిని ప్రేమించడం కాబట్టి మరి మేము మీ యొక్క నీతిని కూడా మరి మేము ప్రేమించి పరిశుద్ధతను ప్రేమించి మరి మేము మా జీవితాలలో పాపమును ద్వేషించి మరి పరిశుద్ధతను ప్రేమించటకు కూడా మరి మీరే మాకు నేర్పించడం ప్రార్థిస్తున్నాం. మరి నాతో మాట్లాడిన మీ కథనాలు మరి నా జీవితంలో ఉండే పాపమును మరి నేను ద్వేషించి మీ యొక్క నీతిని మరి మీ యొక్క నీతి కార్యాలను చేయటకు నీతి క్రియలను మరి జరిగించటకు మరి నీతితో మరి మేము జీవించటకు మరి మీరే కృప చూపించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. మరి మా సంఘం కూడా మరి మేము
లోకానుసారంగా జీవించకుండా, మరి పాపంలో బ్రతకకుండా, మరి మీ యొక్క నీతి కార్యాలను, మీ యొక్క రాజ్యంను, మరి మీ యొక్క నీతిని మొదట వెతుకుటకు మీరే మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. ఈ సంవత్సరం అంతా కూడా మరి మేము మీ యొక్క నీతిని జరిగించటకు, మరి నీతి కార్యాలు జరిగించటకు, మరి మేము లోకానుసారంగా జీవించకుండా మీరు మమ్మల్ని నడిపించమని మా హృదయాలతో మరి మీరే మాట్లాడమని ప్రార్థిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరి